హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? సో ఇవాళ ఏంటంటే ఈ వీడియోలో వచ్చేసరికి డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ సైన్సెస్ నుంచి మనం కంప్లీట్‌గా అయితే ఏం మాట్లాడుకోబోతున్నాం అంటే, సో మనకి సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్‌కి సీట్ అలాట్‌మెంట్ ఆర్డర్ ఎప్పుడొస్తుంది? ఓకే. సో సెకండ్ ఫేజ్ వెబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేశారు. సో ఆల్రెడీ మనకి దీనికి సంబంధించి 24థ్ అయితే వెబ్ నోటిఫికేషన్‌కి ఎవరైతే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలనుకుంటున్నారో సో వారికి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి టైం అయితే క్లోజ్ చేసేసారు. అయితే ఇంకా చాలామంది అడుగుతుంది ఏంటంటే, సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ మాకు ఎప్పుడు రిలీజ్ చేస్తారు? సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ అనేవి బీఎస్సీ నర్సింగ్ కానివ్వండి, పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ వాళ్ళకి ఎప్పుడు రిలీజ్ చేస్తారని చెప్పేసి అయితే అడుగుతున్నారు. సో దీనికి సంబంధించి ఇంకా ఎందుకు రిలీజ్ అవ్వలేదు? మరి దీనికి సంబంధించి ఈ యొక్క సీట్ అలాట్‌మెంట్ అనేది ఎప్పుడొస్తుంది అనుకున్నట్లయితే, సో చెప్పి మంచి అనౌన్స్‌మెంట్ అయితే ఉంది. చూడడానికి ట్రై అయితే చేయండి. శాస్త్ర కాలేజ్ ఆఫ్ నర్సింగ్ వచ్చేసరికి సో ఎవరైతే సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ ఇంకా మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా సో వాళ్ళ వెబ్ ఆప్షన్స్‌లో కానివ్వండి, లేకపోతే మీరు మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అవుతున్నప్పుడు మీరందరూ కూడా ఖచ్చితంగా చూసుకోవాల్సింది ఏంటంటే శాస్త్ర నర్సింగ్ కాలేజ్. సో ఈ కాలేజ్‌లో వచ్చేసరికి సో మొత్తం 30 సీట్స్ అనేవి మనకి కౌన్సిలింగ్ ద్వారా అయితే ఫిల్ అవ్వబోతున్నాయి. దాంతో పాటు 24 సీట్స్ మొత్తం 24 సీట్స్ అయితే మాత్రం మనకి మేనేజ్మెంట్ కోటాతో అయితే ఫిల్ అవుతున్నాయి ఫ్రెండ్స్. సో బెస్ట్ కాలేజ్ ఫెసిలిటీస్ దాంతో మనకి గుడ్ హాస్టల్స్ ఇంకా మంచి ప్లేస్‌మెంట్స్ ఏవైతే ఉన్నాయో, సో అది శాస్త్ర కాలేజ్ వాళ్ళైతే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. సో ఈ కాలేజ్ వచ్చేసరికి ఎస్పెషల్లీ ఉమెన్స్‌కి మాత్రమే. సో ఎవరైతే ఉమెన్స్ ఉన్నారో సో ఎక్స్‌క్లూజివ్‌లీ ఉమెన్స్‌కి మాత్రమే ఈ కాలేజ్ అయితే. సో ఉమెన్స్‌కి దీంతో పాటు ఈ కాలేజ్ వచ్చేసరికి మనకి నెల్లూరు డిస్ట్రిక్ట్‌లో అయితే ప్లేస్ అయితే అయింది. సో ఎవరైతే నెల్లూరు డిస్ట్రిక్ట్‌కి సంబంధించి ఉంటారో, సో నెల్లూరు డిస్ట్రిక్ట్ ఇంకా నెల్లూరు డిస్ట్రిక్ట్‌కి దగ్గరలో ఎవరైనా ఉంటారో సో వాళ్ళందరూ కూడా ఈ కాలేజ్‌లో జాయిన్ అవుతారు కాబట్టి సో బెస్ట్ థింగ్ అయితే మీకు అడ్వైస్ చేస్తున్నాను. సో ఓకేనా? సో చూస్తారు కదా కోడ్ వచ్చేసరికి శాస్త్ర నర్సింగ్ కాలేజ్ ఎస్ఎన్‌సిఎన్ మీ వెబ్ ఆప్షన్స్‌లో ఖచ్చితంగా పెట్టడానికి ట్రై చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్. సో వీటిలోకైతే వెళ్ళిపోదాం. సో మా మెయిన్ టాపిక్ వచ్చేసరికి సో మరి బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి సెకండ్ ఫేజ్ సీట్ అలాట్‌మెంట్ అనేది మీకు నవంబర్ 30థ్ కల్లా అయితే అఫీషియల్ వెబ్‌సైట్‌లో అయితే పెడతారు. సో మీరు చెక్ అయితే చేసుకోవచ్చు. దీంతో పాటే కొన్ని కేసెస్ వల్ల లేట్ అయినా సరే మీకు డిసెంబర్ ఫస్ట్ వీక్ కల్లా డిసెంబర్ ఫస్ట్ వీక్ కంప్లీట్ అయ్యేకల్లా మీకు ఏదైతే సెల్ఫ్ రిపోర్టింగ్‌కి సంబంధించి అప్డేట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. సో ఖచ్చితంగా కూడా మీరు అంటే సీట్ అలాట్‌మెంట్‌కి సంబంధించి అప్డేట్ అయితే వస్తుంది. సో మీరు సెకండ్ ఫేజ్‌లో అయితే మీకు కాలేజ్ వస్తుంది కదా! సో కాలేజ్‌కి అయితే మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయాలి. సెల్ఫ్ రిపోర్టింగ్ ఏ విధంగా చేయాలి? సో ఏ డాక్యుమెంట్స్ పట్టుకు వెళ్ళాలని చెప్పేసి క్లారిటీగా అయితే మనం వీడియో చేసి పెట్టాము. సో ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడడానికి అది కూడా ట్రై అయితే చేయండి. ఇక దీంతో పాటు ఇంకా మీకు బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసినట్లయితే మేము మీకు రిప్లై అయితే ఇవ్వబోతున్నాం. అదే విధంగా మనం నెక్స్ట్ వచ్చే వీడియోస్‌లో సెకండ్ ఫేజ్‌కి సంబంధించి సెల్ఫ్ రిపోర్టింగ్ ఎలా చేయాలి? ఏ డాక్యుమెంట్స్ కావాలి? ఇక ఫీజ్ రింబర్స్‌మెంట్ సంబంధించి కూడా బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి ఫీజ్ రింబర్స్‌మెంట్ పడాలంటే ఏం ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ ఉండాలని చెప్పేసి కంప్లీట్‌గా డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఎవరు కూడా మన ఛానల్‌ని వచ్చే వీడియోస్‌ని స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై అయితే చేయండి. సో ఎవ్రీ డే 10-20 వీడియోస్ చేస్తూ ఉంటాం. సో ఏంటంటే మనకి ఓపిక ఉన్నంతసేపు చేస్తూనే ఉంటాం వీడియోస్ అయితే మాత్రం. సో ఏంటంటే బీఎస్సీ నర్సింగ్ వాళ్ళకైతే మాత్రం డైలీ వీడియోస్ వస్తూనే ఉంటాయి కాబట్టి సో బీఎస్సీ నర్సింగ్ వాళ్ళు ఎప్పుడు ఏ వీడియో చేసినా చెక్ చేస్తుంటే బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి రిలేటెడ్ కాదా అని చెప్పేసి. సో అయితే మీకు రిలేటెడ్ వీడియో అయినట్లయితే ఖచ్చితంగా వీడియోని చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి చేసుకోకపోతే. సో ఆ విధంగా చేసినట్లయితే మీకు ఇంకా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ చేసినట్లయితే రిప్లైస్ ఇవ్వడమో లేకపోతే దానికి సంబంధించి రిలేటెడ్ వీడియోస్ చేయడం జరుగుతుంది. సో ఇంకా మీకు కౌన్సిలింగ్‌కి సంబంధించి గైడెన్స్ కావాలనుకున్నట్లయితే మన ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌కి అయితే వచ్చి కాంటాక్ట్ అయినట్లయితే మీకు కౌన్సిలింగ్‌లో ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే ఇన్‌స్టాగ్రామ్‌లో క్లియర్ చేయడం జరుగుతుంది. బేసిక్ డౌట్స్ గాని ఉన్నట్లయితే మీరు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేస్తే మీకు రిప్లై కూడా ఇస్తాం. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్. ఇది అప్డేట్ అయితే మాత్రం. బాయ్.